भारत माता की जय श्री राम, जय जय श्री राम। ఇక్కడున్న వచ్చిన అందరికీ అక్కలకి చెల్లెలకి తమ్ముళ్ళకి అన్నలకి అందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు కూడా। ఈరోజు ఎక్స్ కార్పొరేటర్ రబిల్లా గారు, మన మల్లికారావు గారు యూపీ నుంచి మోడీ గారు పంపించారు, అయోధ్య నుంచి పంపించారు పాండే గారికి, శ్రీరామ్ గారికి, మేడంకి। ఇక్కడ మేమందరం కూడా భారతదేశం నలుమూలల నుంచి, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి మేడం గత 10 రోజుల నుంచి మీరు చూస్తున్నారు, గల్లీ గల్లీ తిరుగుతున్నారు। ఈ గల్లీని ఢిల్లీ దాకా పోతుంది। మరి ఇక్కడ సెంట్రల్ లో ఫండ్స్ ఇస్తారు, కానీ ఇక్కడ చేయడానికి లేదు। దేవుడు మనోడు, పూజారి వడ్డించుతోడు మనోడు కాదు। మరి ఇద్దరు మనోళ్ళైతే వారు అక్కడికి వచ్చింది ఇక్కడికి వస్తుంది। ఈ రోజు మేడం చెప్పినట్టు మేమందరం తిరిగి వచ్చినాం, అయోధ్య నుంచి వీరు కూడా వచ్చిండ్రు, అడుగుతుండ్రు మరి జూబ్లీహిల్స్ అంటే మేము పెద్ద అనుకున్నాం, మరి జూబ్లీహిల్స్ లో ఇట్లా కూడా ఉంటుందా అంటుంది। మరి ఈసారి భారతీయ జనతా పార్టీకి మీరందరూ కూడా మాలాగానే నరేంద్ర మోడీ గారి సైనికులు। ఈ రోజు మనం అందరూ ఓటు అడగడానికి పోతా ఉంటే మనందరూ కూడా పూర్తి హక్కు ఉంది। అందరినీ అడిగి ఈసారి మీరు ఓటు వేయండి, మేము పనిచేస్తాం। ఈసారి టీఆర్ఎస్ కి ఇచ్చిండ్రు, బీఆర్ఎస్ కి ఇచ్చిండ్రు, కాంగ్రెస్ కి ఇచ్చిండ్రు, ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి। మేడం నరేంద్ర మోడీ గారి లోకల్ అభ్యర్థి అనుకోండి। లంకాల దీపక్ రెడ్డి గారు అర్ధరాత్రి అయినా సరే మీ దగ్గరకు వస్తారు, అన్ని తిరుగుతారు, మీకు ఏ అవసరాలు ఉంటే అవసరాలు పూర్తి చేసే బాధ్యత నరేంద్ర మోడీ గారిది। బీజేపీ గొప్పతనం ఏంటంటే వ్యక్తి కాదు, దేశం, ధర్మం। మోడీ గారు, నడ్డా గారు, ఇక్కడ రామచంద్రరావు గారు, కిషన్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ బాగోగులు ఆలోచించే మనుషులు కాబట్టి మనం చాలా గర్వంగా చెయ్యి ఎత్తి భారత్ మాతాకి జై అని అందరూ ఇంటికి వెళ్లి ఓటు అడిగే హక్కు, బాధ్యత మనకుంది। మళ్ళొక్కసారి భారత్ మాతాకి జై శ్రీరామ్।